హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేను గోధుమ రవ్వతో స్వీట్ చేద్దామని చేస్తున్నానండి. సో నేను 1 కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను. కిస్మిస్, నట్స్, 1 కప్పుకి గోధుమ రవ్వ అనేది 2 కప్పులు షుగర్ అనేది పడుతుందండి. షుగర్ అంటే బెల్లం అయినా వేసుకోవచ్చు, లేదు షుగర్ అయినా వాడుకోవచ్చు. మీకు ఏది ఈజీ అనేది అది. నేను 1 కప్పు అనేది బెల్లం నలగొట్టి తీసుకుంటాను. నేను క్వాంటిటీ కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసి మనం ముందు గీ యాడ్ చేసుకొని ఈ నట్స్ అంతా కొంచెం రోస్ట్ చేసి సైడ్ తీసి పెట్టుకున్నాము. నేనైతే ఫస్ట్ ఒక 3 స్పూన్స్ పైన నెయ్యి యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఈ నట్స్ వేసేసి మనం కొంచెం రోస్ట్ చేసేసుకున్నాము. ఎప్పుడు రేర్గా ఒకే విధంగా చేసుకునే స్వీట్ కాకుండా ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఇవి కొంచెం రోస్ట్ అయ్యాక మనము కిస్మిస్ అనేది యాడ్ చేసుకున్నాము, లేదు అంటే మాడిపోతాయి. సో నేనైతే ఇవి కొంచెం రోస్ట్ అయ్యాక తీసి పక్కన పెట్టుకున్నాను. సో రవ్వ ఇప్పుడు వేసి కొంచెం బాగా రోస్ట్ చేద్దామండి. ఎర్రగా రోస్ట్ చేసుకున్నాము. అట్లా రోస్ట్ చేసుకుంటే బాగుంటుందండి టేస్ట్. సో అందుకని నేనైతే రోస్ట్ చేసుకుంటున్నాను. సో దీని కొలత వచ్చి 1 కప్పుకి 3 కప్స్ అనేది వాటర్ అండి. మీరు వాటర్ అన్నా యాడ్ చేసుకోవచ్చు, లేదు మేము మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలంటే 1 కప్పు మిల్క్ యాడ్ చేసుకొని 2 కప్స్ వాటర్ అన్నా యాడ్ చేసుకోవచ్చు. సో అది మీ ఇష్టం అండి. సో స్వీట్ అయితే 2 కప్స్ అండి. 1 కప్పు బెల్లం తీసుకోవచ్చు, లేదు 2 కప్పులు బెల్లం అయినా వాడుకోవచ్చు, లేదు కొంచెం అది కొంచెం ఏదైనా వేసుకోవచ్చు. బట్ 2 మిక్స్ చేసి చేసుకుంటే బాగుంటుంది. అదొక టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. బెల్లం అయితే ఒక విధంగా ఉంటుంది, బెల్లం కూడా బాగుంటుంది, బాగుండదని చెప్పను. బట్ 2 మిక్స్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. నేను ఇప్పుడైతే 1 కప్పు షుగర్ 1 కప్పు బెల్లం వేసి చేస్తాను. సో బాగా కొంచెం రోస్ట్ అవనిద్దాము. ఈ లోపల నేను సైడ్న పాలు నీళ్ళు అనేది ఉడకబెట్టుకున్నాము. సో ఇది బాగా అయితే రోస్ట్ అవ్వాలి. మినిమం ఒక 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లోనే రోస్ట్ అయితే బాగుంటుంది. సో ఈ సైడు నేను గ్యాస్ మీద 1 కప్పు పాలు 2 కప్పులు వాటర్ మిక్స్ చేసి బాగా బాయిల్ చేసేసుకుంటాను, లేట్ లేకుండా ఉంటుందని. సో ఫాస్ట్గా అయిపోతుంది అలా చేసుకుంటే. లేదు ఇది సపరేట్గా పక్కన తీసి పెట్టి మళ్ళీ చేయాలంటే కొంచెం టైం పడుతుంది కదా. సో అందుకని నేను ఇప్పుడు అదే కొలత మెజర్మెంట్తో సో ఈ కప్పుతోనే 2 కప్స్ వాటర్ అనేది కూడా యాడ్ చేసేస్తున్నాను. సో మొత్తం 3 కప్స్ అనేవి అంతేను. సో మనం ఇదంతా బాగా తెల్లనిచ్చేద్దాము. నేను బెల్లం అయితే 1 కప్పు బాగా నలగొట్టి పెట్టుకున్నాను, లేదు ముందుగా కరగబెట్టైనా పెట్టుకోవచ్చండి. సో ఇది ఏంటంటే నార్మల్ పాకం బెల్లం టైపు. సో అందుకని కరిగిపోతుందనే ఉద్దేశంతో ఉంచుకున్నాను. నేను బెల్లం వేసిన తర్వాత షుగర్ అనేది మళ్ళీ వేసేటప్పుడు చూపిస్తాను. సో ఇది కూడా చూడండి, కొంచెం బ్రౌన్ కలర్గా బాగా గోల్డెన్ కలర్లో వచ్చినంత వరకు మనం బాగా రోస్ట్ అయిపోతుంది. సో ఇది బాగా రోస్ట్ అయిపోతే మనం ఈ పాలు బాగా బాయిల్ అయ్యాక పాలు వాటరు సో దీంట్లో మిక్స్ చేసేసుకుందాము. ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. స్వీట్ కూడాను చాలా టేస్ట్గా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చూసారా, మీకు అర్థమవుతుందా? కొంచెం బ్రౌన్ కలర్లో అనేది వచ్చేసింది. సో మిల్క్ అయితే బాయిల్ అయిపోయాయి పాలంతా. సో ఇప్పుడు నేను ఇవి దీంట్లో యాడ్ చేస్తూ మిక్స్ చేసుకున్నాము. ఫస్ట్ కొంచెం యాడ్ చేసి బాయిల్ అయ్యాక మిక్స్ చేసుకున్నాము. సో ఇవి అలాగే ఉడుకుతుంది. సో కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకుంటూ యాడ్ చేసుకున్నాము. గోధుమ రవ్వ కదా, చాలా ఫాస్ట్గా అన్నీ తీసేసుకుంటుంది వాటర్ అంతా కూడా. సో 3 కప్స్ కూడా సరిపోతాయి. నేను మొత్తం అయితే యాడ్ చేసేసాను. సో నేను ఆల్రెడీ కొలతగానే చేశాను కాబట్టి ఏమీ ఎక్స్ట్రా అనేది ఏం కాదు.
బాగా లో ఫ్లేమ్లోనే కుక్ అవనిద్దాము, అప్పుడైతే బాగా వస్తుంది టేస్ట్. సో ఇదంతా బాగా చిక్కబడినిద్దాము, ఉండలు లేకుండా నీట్గా, లంప్స్ లేకుండా నీట్గా మనం అన్ని సైడ్స్. మీ దగ్గర ఏదైనా ఫుడ్ కలర్ అలా ఏమన్నా ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. సో అది ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి, అంటే కలర్ఫుల్గా కనిపించాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. సో కుక్ అవుతూ ఉంది కదా, సో ఇంకా బాగా ఉడకనిచ్చేద్దాము. సో కలుపుకుంటూ అయితే ఉండాలి. సో ఇదంతా బాగా థిక్ అయిపోతుంది కదా. సో ఇది చూసారా బాగా థిక్ అయిపోయింది. సో ఇది బాగా ఉడికిపోయింది. చూసారా, మీకు ఉడికేది లేదో కూడా మీకు బాగా అర్థమవుతుంది. చూసారా ఎంత బాగా ఉడికిందో. సో మీకు ఆల్రెడీ తెలుస్తుంది కదా. సో ఇప్పుడు ఇందులో ఫస్ట్ బెల్లం 1 కప్పు యాడ్ చేసి బాగా దాన్ని అంతా బాగా మగ్గనిచ్చి, బాగా దాంట్లో వాటర్ అంతా వచ్చాక రిమైనింగ్ షుగర్ అనేది యాడ్ చేసుకున్నాము 1 కప్పు. ఇంకా మాకు ఇంకా షుగర్ ఎక్కువ తింటామంటే ఇంకా కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదు తక్కువ తినేవాళ్ళు కూడా 1 కప్పుతో అయినా అడ్జస్ట్ అయిపోవచ్చు. సో అది షుగర్ అనేది డిపెండ్స్ మీ మీద ఉంటుంది, మీకు ఎలా నచ్చితే అలానే యాడ్ చేసేసుకోండి. సో ఇప్పుడు నేను ఫస్ట్ 1 కప్పు బెల్లం అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో ఇదంతా బాగా కలుపుకుందాం మనము. సో దీంట్లో వాటర్ అయితే వచ్చేస్తుంది, మొత్తం ఇదే మెల్ట్ అయిపోతుంది. సో నేను కలిపి చూపిస్తాను. సో ఈ విధంగా అయితే మొత్తం మెల్ట్ అయిపోతూ ఉంది. సో ఇప్పుడు నేను 1 కప్పు షుగర్ అనేది కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. సో యాడ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకున్నాము. సో నాకైతే షుగర్ సరిపోద్ది. సో మీకు ఇంకా షుగర్ తక్కువ అనిపిస్తే ఇంకొంచెమైనా యాడ్ చేసుకోండి. సో ఇది కొలత అయితే అందండి, 1 కప్పుకి 3 కప్స్ అనేది వాటరు, షుగర్ అయితే 2 కప్స్. 1 కప్పు జాగరీ తీసుకొని 1 కప్పు షుగర్ అయినా తీసుకోవచ్చు, లేదు మేము అంతా జాగరీ అయినా అదైనా యూజ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టము. సో ఆ విధంగా కొంచెం బాగా ఉడికి కొంచెం తిక్కుబడే వరకు బాగా మనం మిక్స్ చేసేసుకున్నాము. సో ఫైనల్గా ఇదంతా ఈ విధంగా తిక్కుగా అయితే అయిపోయింది. సో మొత్తం బెల్లం కూడా ఎక్కడ ఉండలేకుండా ఎంత బాగా కరిగిపోయిందో కదా. సో ఫైనల్గా మనం ముందుగా వేయించుకున్న కిస్మిస్ ఇవి యాడ్ చేసేసుకున్నాము. తర్వాత మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే యాడ్ చేయండి, నా దగ్గర ఎల్లో కలర్ ఉంది. సరే ఓకే, కొంచెం కలర్ కోసం నేను యాడ్ చేస్తున్నాను, అది ఆప్షనల్ అండి. చూసారా జస్ట్ కొంచెం అయితే యాడ్ చేసేసాను. సో ఇప్పుడు అంతా మనం బాగా మిక్స్ చేసేసుకున్నాము. సో ఎక్కువ యాడ్ చేయలేదు, సరిపోతుంది అదే మంచి కలర్లో వచ్చేస్తుంది. కిడ్స్ ఉండే వాళ్ళకి కొంచెం కలర్ఫుల్గా అలా చేస్తే వాళ్ళు కొంచెం ఇష్టంగా తింటారనే ఉద్దేశంతో నేను యాడ్ చేసుకున్నాను, అది మీ ఆప్షనల్. సో అంతేనండి, ఈజీగా గోధుమ రవ్వతో ఇలా కూడా స్వీట్ చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఫైనల్గా కొంచెం గీ కూడా యాడ్ చేసి బాగా కలుపుకుంటాను. అంతే, మనం ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాము. అంతేనండి, కొంచెం చల్లారితే బాగా వస్తుంది. మీకు వీడియోలో ఇంకా బాగా ఎల్లో కనబడుతుంది, చూసారా బాగా ఎల్లో కలర్లో ఉంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రెసిపీని.
సర్వింగ్ చేసుకున్నాను. ఎంత బాగుందో కదా, చూసారా? సూపర్ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.